చుట్టల కార్మికుల కూలీ రేట్లు పెంచాలని కోరుతూ మూడవ రోజు సమ్మె చేస్తున్న కార్మికులు బుధవారం ఏలూరు వన్ టౌన్ ఏరియా బావిశెట్టివారిపేట సత్యనారాయణపేట కంపెనీల వద్ద ధర్నా ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఫ్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ చుట్టల కార్మికుల కూలీ రేట్ల ఒప్పంద చర్చలు 3 సార్లు ఏలూరు టొబాకో రిటైల్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ వారికి ఇఫ్టు కార్మిక ప్రతినిధులకు మధ్య జరిగినదని, పెంపుదల విషయం ఆశాజనకంగా లేకపోవడం వల్ల కార్మిక వర్గం సమ్మె బాట పట్టిందని అన్నారు. 3 రోజుల నుండి సమ్మె చేస్తున్న చుట్టల కార్మికుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని, లేని పక్షంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. రోజుకి 12 గంటల వరకు పనిచేసే చుట్టల కార్మికుల కూలీ రేట్లు బేషరతుగా పెంచవలసిన బాధ్యత యజమానులపై ఉందని, చట్టపరమైన సౌకర్యాలు సదుపాయాలు లేని చుట్టల కార్మికుల కూలీ రేట్లు పెంచే విషయంలో యజమానులు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చుట్టల కార్మికులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఏలూరు చుట్టల కార్మిక సంఘం కూలీ రేట్ల ఒప్పంద కాల పరిమితి 2026 జూలై 12తో ముగిసినది. ఆ నేపథ్యంలో కూలీ రేట్ల పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఏలూరు టొబాకో రిటైల్ మర్చెంట్స్ అసోసియేషన్ వారికి ఐఎఫ్టి అనుబంధ కార్మిక వర్గానికి మధ్యలో చర్చలు జరగవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలో కోరికల పత్రాన్ని ఇచ్చి ఉన్నాం. రమారమిగా 15 రోజులు అయి ఉన్నది. 3 తపాలా యజమానులకి ఐఎఫ్టియు కార్మిక వర్గ ప్రతినిధులకి మధ్యలో చర్చలు జరిగినాయి. నేపథ్యం సామరస్య వాతావరణంలో చర్చలు జరగాలని ఆశిస్తున్నాం. కూలీ రేట్లు ప్రస్తుత పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలను అదనంగా చూసుకుని కూలీ రేట్లు పెంచవలసినటువంటి బాధ్యత యజమానుల మీద ఉంది. ఏమీ కొనలేని, ఏమీ తినలేని పరిస్థితుల్లో కార్మిక వర్గం ఉన్నారు. ఆ కార్మిక వర్గానికి మెరుగైన వేతన ఒప్పందం చేయవలసినటువంటి బాధ్యత కూడా మర్చెంట్ అసోసియేషన్ వారి మీద ఉంది. ఆ కోణంలో ఆలోచన చేయాలని చెప్పేసి, అదేవిధంగా పెంపుదల అనేది బేషరతుగా ఎటువంటి లింకులు లేకుండా బేషరతుగా కూలీ రేట్లు పెంచి కార్మిక వర్గాన్ని సంతృప్తి చేయవలసిన బాధ్యత టొబాకో రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ యజమానుల మీద ఉంటుంది. ఆ కోణంలో ఆలోచన చేయాలని కోరుతూ ఈరోజు ఏలూరు వన్ టౌన్ బావిశెట్టివారిపేట సత్యనారాయణపేట ఏరియాలో ఉన్నటువంటి కంపెనీల వద్ద ప్రదర్శన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. మేనేజ్మెంట్స్ తక్షణం చర్చలు ఏర్పాటు చేసి కూలీ రేట్లు పెంచాలని కోరుతున్నాం. లేని పక్షంలో మా యొక్క దశల వారీ ఆందోళన కార్యక్రమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.